దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన డానియల్ ఎడ్విన్ను అరెస్ట్ చేశామని డీఎస్పీ రవిచందర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లో ఉద్యోగ ప్రకటనలు పెట్టి వీడియో కాల్ చేసి డబ్బులు దోచుకునే పద్ధతిని నిందితుడు అనుసరిస్తున్నారని డీఎస్పీ రవిచందర్ తెలిపారు. ఓ వ్యక్తి నుంచి 8,40,000 వసూలు చేసినట్లు చెప్పారు. ఏపీ, కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో మరో 5గురిని కూడా ఇదే విధంగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే జగిత్యాల జిల్లా పోలీసులు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీకు ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి జాబ్స్ ఇప్పిస్తాము, వీసా ఇప్పిస్తాము అని చెప్పేసి ఈ జాబ్ ఫ్రాడ్ సైబర్ నేరగాలు వలవించవచ్చు. అట్టి త్వరలో మీరు చిక్కుకోకండి. అపరిచిత వ్యక్తులకు డబ్బులు ఇచ్చి మీరు మోసపోవద్దని మా విజ్ఞప్తి. అక్టోబర్ నెల 17వ రోజు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హనుమాన్ల నవీన్ అనేకి కేసు పెడతారు. అతనికి ఇన్స్టాగ్రామ్లో అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తామని చెప్పి అతని దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారీగా వసూలు చేస్తుంది. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకొని దీనిలో ఈ దర్యాప్తు ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4 ఉంటుంది జగిత్యాల జిల్లాలో D4 విభాగం DSP నగర ఆధ్వర్యంలో RSI కృష్ణ మరియు వీర్పూర్ ఎస్ఐ మరియు సారంగపూర్ తర్వాత జగిత్యాల పోలీసు టీం ఏంటంటే దీన్ని వర్కౌట్ చేసిన తర్వాత ఇక్కడ నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితుడి పేరు డానియల్ ఎడ్విన్. ఇక్కడ కాకినాడకు సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో ట్రిపుల్ చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాబట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇతని హాబీ ఏంటంటే ఇన్స్టాలో ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మాకు విదేశాలకు వెళ్ళాలి అని కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము దుబాయ్ పంపిస్తాం, విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు. ఇట్లా ఇతను కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగనే మోసం చేసి దాదాపు ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు ఆ నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత అకౌంట్ కూడా సెట్ చేసి ఇక డైరెక్ట్ మీ అకౌంట్లో వేసుకోకపోతే ఏంటంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ అకౌంట్ల ద్వారా డబ్బులు వేయించుకొని ఇట్లా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తా అని చెప్పి వీసాలు ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. ఇతని అరెస్టులో కీలక పాత్ర వహించిన జగిత్యాల రూరల్ ఎస్ఐ సుధాకర్ మరియు సారంగపూర్ ఎస్ఐ వాళ్ళ సైబర్ క్రైమ్ RSI కృష్ణ, వీర్పూర్ ఎస్ఐ రాజు కూడా అక్కడికి కర్ణాటక వెళ్ళి వీళ్ళను తీసుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ ఎస్పీఆర్ అభినందించారు. సో ఎంత ఫ్రాడ్ చేసింది? సారంగపూర్ అతని దగ్గర 8,40,000 ఏం జాబ్స్ దుబాయ్లో వర్క్ వీసా ఇప్పిస్తా అని చెప్పేసి పనిచేసింది. ఇన్స్టాలో మన వాళ్ళు అప్పుడప్పుడు పెడతా ఉంటారు. దానిలో ఏంటంటే వాళ్ళ బలహీన ఆశను ఆసరాగా చేసుకుని వాళ్ళకి సైబర్ అంతర్రాష్ట్ర సైబర్ నేరగాలు. ఒక కేసు అయినా ఇంతకుముందు ఏమైనా కేసు ఉంది? జమ్మూ కాశ్మీర్లో ఒక కేసు ఉన్నది, వైజాగ్లో ఒక కేసు ఉంది, ఇప్పుడు మన దగ్గర కేరళలో కూడా ఒక కేసు ఉంది, మన దగ్గర కూడా కేసు అయింది. మనం వాళ్ళకి ఎవరు దొరకలేదు. మనం మన జగిత్యాల పోలీసులు